హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేమైతే కొత్త పొయ్యి తీసుకున్నామండి. పొయ్యి అనేది ఎలా మండుతుంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దామని మష్రూమ్స్ తీసుకొచ్చి జీడిపప్పు కలిపి మష్రూమ్ పకోడీ వేసామండి. ఆ పొయ్యి మీద చాలా బాగా వచ్చిందండి పకోడీ. అయితే మష్రూమ్స్లో జీడిపప్పు కలిపి వేయడం వల్ల పకోడీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. చాలా బాగా వచ్చింది. మాకు లైటింగ్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల చీకటిగా ఉంది, కానీ మేము అలాగే వేసుకున్నాం. కానీ అయితే పకోడీ అయితే చాలా బాగుందండి. ఎందుకంటే గ్యాస్ ఇప్పుడు కొంచెం టైట్గా ఉంది కదా, ఉంటే ఈ పొయ్యి కూడా ఉంటే మనకి రేపొద్దున్న ఉపయోగపడుతుందని ఉద్దేశంతో ఇది ఓక్ పొయ్యి అండి. ఓకంట పెట్టుకోవాలంట, అందుకు నా పొయ్యి తీసుకున్నాం. మష్రూమ్ పకోడీ అయితే అయిపోయిందండి. తర్వాత మేము ఏం చేసామంటే క్యాబేజీ పకోడీ కూడా వేసేసాము. క్యాబేజీ పకోడీలో ఉప్పు, కారం, మసాలా, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కార్న్ఫ్లోర్, కొద్దిగా శనగపిండి ఇవన్నీ కలిపేసి అదే ఆయిల్లో పకోడీ కింద వేసేసాము. ఇప్పుడు అయితే వైట్ రైస్ పెట్టుకున్నాను. మష్రూమ్ పకోడీ అండ్ క్యాబేజీ పకోడీ. మార్నింగ్ చేసిన పప్పుచారు అయితే ఉంది. పప్పుచారు ఇంకా మేము ఇంకో కర్రీ కూడా వండుకున్నాం. అదేమిటంటే తోటకూర ఫ్రై. తోటకూర ఫ్రై కూడా పొయ్యి మీద చాలా టేస్టీగా ఉందండి. ఒక పొయ్యి మీద ఒకేసారి 3-4 కూరలు వండుకుంటామంటే ఇదేనేమో. సర్లే ఎలా వస్తుందో ఏంటో, ఆ పొయ్యి కూడా ఎలా మండుతుందో లేదని చెక్ చేయడానికి మేము సర్లే ఎలాగ వెలిగించామనే ఉద్దేశంతో ఇవన్నీ చేసేసాము. వంట కూడా కొంచెం స్పీడ్గానే అయ్యిందండి, మనకి మంచిగా పుల్లలు పెట్టుకోవడం వల్ల. తోటకూర ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా మష్రూమ్ పకోడీ గురించి అయితే చెప్పవలసిన అవసరం లేదు. క్యాబేజీ పకోడీ కూడా చాలా బాగుందండి. ఓకే అండి, బాయ్. మా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.